వరలక్ష్మి వ్రతం. ఈ పేరు వినగానే లక్ష్మీదేవి కటాక్షం, ఐశ్వర్యం, సౌభాగ్యం గుర్తుకు వస్తాయి. కానీ ఈ వ్రతం వెనుక ఒక గొప్ప గృహ రహస్యం ఉందని చాలామందికి తెలియదు. ఎందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది మహిళలు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, కుటుంబ సాంప్రదాయ రహస్యాలేమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీదేవి భూమిపై ఉన్న స్త్రీలు సుఖ సంతోషాలతో జీవించడానికి ఏ వ్రతం చేయాలి అని పరమేశ్వరుని అడిగింది. అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం యొక్క మహిమను వివరించాడు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని చెప్పాడు. అష్టలక్ష్ములు అంటే కేవలం ధన మాత్రమే కాదు. ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ఆదిలక్ష్మి రూపాల్లో జీవితం సంపూర్ణంగా ఉండే వరాలను ప్రసాదిస్తారు. ఇప్పుడు గృహ రహస్యం గురించి తెలుసుకుందాం. పూర్వం నుండి మన పెద్దలు ఇంటిని దేవాలయంగా భావించేవారు. ఇంటిలో శుభ్రత, దీపారాధన, భక్తి ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. వరలక్ష్మి వ్రతం రోజు ఇంటిని శుభ్రపరిచి, ముగ్గులు వేసి, కలశాన్ని ప్రతిష్ఠించి పూజ చేయడం వెనుక కూడా ఇదే భావన ఉంది. కలశం అంటే విశ్వానికి ప్రతీక, నీరు జీవనానికి ప్రతీక, కొబ్బరికాయ సంపూర్ణతకు ప్రతీక, మామిడి ఆకులు పంచభూతాలకు సంకేతం. ఈ విధంగా ప్రతి వస్తువుకు ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. చారుమతి అనే పుణ్యవతి కథ ఈ వ్రతానికి ఎంతో ప్రసిద్ధి. ఆమెకు స్వప్నంలో లక్ష్మీదేవి దర్శనమిచ్చి ఈ వ్రతం చేయమని ఆదేశించింది. ఆమె భక్తితో ఆచరించగా కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం పెరిగాయి. ఆ తర్వాత ఈ వ్రతం అనేక ప్రాంతాలకు వ్యాపించింది. వరలక్ష్మి వ్రతం కేవలం ధనం కోసం చేసే పూజ కాదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం, ఐక్యత పెరగాలని కోరుకునే ఆధ్యాత్మిక సాధన కూడా. ఈరోజు మహిళలు కట్టే తోరం కూడా ఒక ప్రత్యేక సంకేతం. అది దేవిపై విశ్వాసాన్ని, కుటుంబ రక్షణను సూచిస్తుంది. ప్రతి ముడి ఒక ఆశీర్వాదానికి ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో దీపం వెలిగించడం ద్వారా అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానప్రకాశం వస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే వరలక్ష్మి వ్రతంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ వ్రతం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ధనం మాత్రమే కాదు, ధర్మం కూడా అవసరం. సంపద మాత్రమే కాదు, సంతోషం కూడా అవసరం. కుటుంబంలో పరస్పర సహకారం ఉంటేనే నిజమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పూర్వకాలంలో మహిళలు ఈ వ్రతాన్ని ఒక సామూహిక ఉత్సవంలా చేసేవారు. ఒకరినొకరు ఆహ్వానించుకొని తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునేవారు. దీనివల్ల బంధాలు బలపడేవి, సమాజంలో ఐక్యత పెరిగేది. వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో మనసులో స్వచ్ఛత ఉండాలని పెద్దలు చెబుతారు. భక్తి, వినయం, కృతజ్ఞత ఉంటే పూజ ఫలితం మరింతగా లభిస్తుందని విశ్వాసం. ఇప్పటి కాలంలో చాలామంది ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. కానీ అసలు రహస్యం ఏంటంటే మన ఇంటిని శుభ్రంగా ఉంచడం, కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకోవడం, దైవభక్తితో జీవించడం. ఇవే లక్ష్మీదేవిని ఆహ్వానించే నిజమైన మార్గాలు. అందుకే వరలక్ష్మి వ్రతం ఒక పూజ మాత్రమే కాదు, ఒక జీవన విధానం. కుటుంబ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి కోసం మనకు మార్గదర్శనం చేసే పవిత్ర సంప్రదాయం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని మనసారా కోరుకుంటూ శ్రీ వరలక్ష్మీదేవియే నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.